అఖీరానందన్ గారి ఫొటోస్ వీడియోస్ పెట్టుకోవడం వల్ల అమ్మాయికి వచ్చేది ఏంటి అంటే వీడియో పబ్లిష్ చేసింది. దీనికోసం పవన్ కళ్యాణ్ గారు లేకపోతే రేణు దేశాయ్ గారు వచ్చి ఎవరు పడితే వాళ్ళు మేము అభిమానులు అనేసుకొని ఇష్టం వచ్చినట్టు బ్యానర్లు పడితే ఎందుకు ఈ ఒక్క ఫ్యామిలీ? ఈ అఖీరానందన్ గారి పరిస్థితి ఏంటి? సెలబ్రిటీస్ ఫొటోస్ వాళ్ళ పర్మిషన్ లేకుండా తీసుకుంటే, మీరు పర్మిషన్ తీసుకోకుండా ఆ వీడియో చేసి ఉంటే ఇది వైలేషన్ ఆఫ్ కాపీరైట్స్, వైలేషన్ ఆఫ్ పర్సనల్ రైట్స్, వైలేషన్ ఆఫ్ ప్రైవసీ రైట్స్. డిలీట్ ద వీడియో. న్యాయవేదికకు స్వాగతం. రీసెంట్గా ఒక వీడియో చూశానండి సోషల్ మీడియాలో. అఖీరానందన్ గారి ఫొటోస్ పెట్టుకొని పెద్ద పెద్ద బ్యానర్స్ లాగా బీచ్లో ఒక అమ్మాయి సాంగ్ చేస్తూ వీడియో పబ్లిష్ చేసింది. సోషల్ మీడియాలో ఎవరికి వాళ్ళు వీడియోలు చేసుకుంటూ వాళ్ళ ఓన్ కంటెంట్ తోటి ఏ ప్రోగ్రామ్స్ అన్నా చేసుకోవచ్చు, దాన్ని ఎవరు పాయింట్అవుట్ చేయరు. కానీ సెలబ్రిటీల ఫొటోస్ వీడియోస్ విషయానికి వచ్చేసరికి వాళ్ళ పర్మిషన్ తోటే ఆ వీడియోలు చేయాలి. అఖీరానందన్ గారి ఫొటోస్ వీడియోస్ పెట్టుకోవడం వల్ల అమ్మాయికి వచ్చేది ఏంటి అంటే మేబీ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్, జనసేన ఫ్యాన్స్ అబ్బా చాలా బాగా చేసిందే అనుకొని ఎక్కువ మంది వ్యూస్ ఆ అమ్మాయికి కంటెంట్కి సంబంధించి అమౌంట్ రావడానికి అవకాశం ఉంది. కానీ అది ఎంతవరకు కరెక్ట్? ఇట్లా సోషల్ మీడియాలో వాళ్ళ బ్యానర్స్ వాళ్ళ ఫొటోస్ పెట్టుకొని ఇన్కమ్ జనరేట్ చేసుకునే రైట్స్ ఎవ్వరికీ లేవు. ఎందుకు పవన్ కళ్యాణ్ గారి ఫ్యామిలీ మీదే ఇంత నీచంగా బిహేవ్ చేస్తూ ఉంటారు? అతన్ని టార్గెట్ చేయాలి అనుకుంటే పవన్ కళ్యాణ్ గారిని, వాళ్ళ ఫ్యామిలీలో చిరంజీవి గారినో వాళ్ళ ఫ్యామిలీలో ఉన్న లేడీస్నో, ఇప్పుడు ఏంటంటే కొత్తగా అబ్బాయి మీద కూడా పడ్డారు. ఇంత దారుణంగా అంటే మీకు అసలు కాపీ రైట్స్ అనేది ఒకటి ఉంటుందని తెలుసా? వాళ్ళ ప్రొఫెషన్ ఏంటి? ఫస్ట్ వాళ్ళ ప్రొఫెషన్ బేసిక్గా మూవీస్ చేయడం. మూవీస్లో ఒక ఫోటో వాడుకోవాలంటేనే వాళ్ళ పర్మిషన్ తీసుకొని దానికి తగ్గ లీగల్ ప్రాసెస్ చూసుకుంటారు ఒక డైరెక్టర్. మీరేంట్రా బాబు అంటే పెద్ద పెద్ద బ్యానర్స్ పెట్టేసుకొని ఫుల్ సాంగ్ చేసేసి వెళ్తే జనాలకు తెలియదుగా. ఓహో మంచి విషయమేనేమో, ఈ అబ్బాయి మీద ఇంత వీడియో చేసింది ఈ అమ్మాయి అని లైకులు కొడుతూ కామెంట్లు చేస్తున్నారు. కానీ రియాలిటీ ఏంటని చూసుకోవాలా? రీసెంట్గా మీకు ఐడియా ఉందో లేదో, చిరంజీవి గారు ఆయన ఫొటోసు ఆయనకి సంబంధించి ఫ్యామిలీ మెంబర్స్ మీద చాలా వల్గర్ కామెంట్స్ చేస్తూ అసలు ఈ విషయమే లేకుండా వాళ్ళ థంబ్నెయిల్స్ పెట్టేసుకొని ఇష్టం వచ్చినట్లుగా కామెంట్స్ చేస్తూ థంబ్నెయిల్స్లో వాళ్ళ ఫ్యామిలీని డిఫేమ్ చేస్తూ కూడా చాలా చేస్తుంటే అంతటి 30 సంవత్సరాల నుంచి పద్మభూషణ్ పద్మవిభూషణ్ అవార్డ్స్ తెచ్చుకున్న వ్యక్తి పావలా 10 పైసలు యూట్యూబ్ ఛానల్స్ అన్నిటి మీద కంట్రోల్ చేయడం కోసం మన ఇన్ని సంవత్సరాలు ఎంటర్టైన్ చేసి మనకి ఏదైనా ఒక కష్టం వస్తే మూవీ చూడడం వల్ల ఒక రిలాక్సేషన్, ఒక హ్యాపీ, అటువంటి ఎంటర్టైన్మెంట్ని మనకి ఇచ్చిన కుటుంబం మీద ఈ రకమైన ట్రోల్స్, ఇష్టం వచ్చిన స్టేట్మెంట్స్ పాస్ చేసుకుంటూ వెళ్తుంటే ఇంజెక్షన్ ఆర్డర్ తెచ్చుకున్నారు వాళ్ళ మీద లీగల్ యాక్షన్ తీసుకుంటూ. మరి ఈ అఖీరానందన్ గారి పరిస్థితి ఏంటి? ఎందుకు వీళ్ళ ఫ్యామిలీ ఇంత టార్గెట్? దీనికోసం పవన్ కళ్యాణ్ గారు లేకపోతే రేణు దేశాయ్ గారు వచ్చి మా వీడియో డిలీట్ చేయండి లేకపోతే మేము కేసు ఫైల్ చేస్తామంటూ మీరు వేసే పావలా 10 పైసల పంచాయతీలన్నిటికీ వీళ్ళు కోర్టుల చుట్టూ తిరగాల? అసలు మీకు ఏ పర్మిషన్ ఉంది అతని ఫొటోస్ వాడుకొని చేసే అంత? వాడండి. పవన్ కళ్యాణ్ గారు ఇష్టమండి, వాళ్ళ అబ్బాయి మాకు ఇష్టమండి, సోషల్ సర్వీస్ చేస్తున్నాము, ఇదిగోండి అన్నదానం చేస్తున్నాం బ్యానర్, ఓకే దానికి ఏమనం. ఇష్టం వచ్చినట్టు ఒక ఫోటోని అమౌంట్ ఇన్కమ్ జనరేట్ చేసుకోవడానికి చేస్తే కాపీ రైట్స్ వైలేషన్ అవుతుంది, వాళ్ళ ప్రైవసీ రైట్స్ వైలేషన్ అవుతుంది. కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 21 తెలుసా మీకు? కాన్స్టిట్యూషన్లో ఉన్నది. మీ ఇష్టం వచ్చినట్టు వాళ్ళ ఫొటోస్ వాడేసుకుంటుంటే ఈ జనాలు ఎవరైతే అభిమానులు ఉంటారో వాళ్ళకి తెలియదు, అరే ఇది నిజంగా వాళ్ళు కూడా హ్యాపీ ఫీల్ అవుతారేమో అనుకుంటారు. కానీ అది నిజం కాదు. వాళ్ళు ఎందుకు హ్యాపీ ఫీల్ అవుతారు? ఎవరా ఆ అమ్మాయి, ఎవరు ఆ వీడియో, ఎవరు ఆ డైరెక్టర్, ఎవరు? ఇష్టం వచ్చినట్లు వాళ్ళ బ్యానర్స్ వాళ్ళ ఫోటోలు వాడుకుంటున్నారంటే అది ఇష్టంతో వాడుకుంటున్నారో రేపటి రోజున అన్పాపులర్ చేయాలని వాడుకుంటున్నారు. ఈ విషయం మీద ఒకవేళ
సీరియస్గా లీగల్గా తీసుకోవాలి అంటే ఎవరన్నా సెలబ్రిటీస్ ఫొటోసు వాళ్ళ పర్మిషన్ లేకుండా తీసుకుంటే చట్ట ప్రకారం ఎటువంటి సెక్షన్స్ ఇంప్లిమెంట్ అవుతాయి, ఎటువంటి పనిష్మెంట్స్ ఉంటాయో ఒక్కసారి తెలుసుకోండి. ఎందుకంటే అకీరానందన్ గారికి మీరు ఒక్కళ్ళే అభిమానులు కాదు తల్లి, ఆ వీడియో చేసుకొని అటు ఇటు తిరగడానికి. ఆయనకి కొన్ని లక్షల మంది అభిమానులు ఉండొచ్చు. వాళ్ళు ఎవరైనా కానీ కేసు ఫైల్ చేస్తే ఎలా ఫైల్ చేయొచ్చో నేను ఇప్పుడు చెప్పబోతున్నా. ఎందుకంటే నేను కూడా ఎంక్వైరీ చేస్తాను. ఇన్ కేస్ మీరు పర్మిషన్ తీసుకోకుండా ఆ వీడియో చేసి ఉంటే ఖచ్చితంగా కాపీరైట్స్ యాక్టు, డిఫమేషన్ యాక్టు, పర్సనల్ రైట్స్, వయలేషన్ ఆఫ్ పర్సనల్ రైట్స్, ప్రైవసీ రైట్స్ మీద మీ మీద పడే కేసులకి ఆ వీడియో ఎలాగో డిలీట్ అవుతుంది, తర్వాత సంగతి. ఆ డైరెక్టరు, ఆ వీడియో రికార్డ్ చేసిన వ్యక్తి, పబ్లిష్ చేసిన వ్యక్తి, అమ్మ నువ్వు చిన్న చిన్న బట్టలు వేసుకొని చాగా రొమాంటిక్గా చేసావు చూసావా, మీరందరూ కూడా జైలుకి వెళ్ళాల్సిన పరిస్థితి. ఎంత త్వరగా ఈ వీడియో చూసినాక, నా వీడియో చూసినాక మీరు అది డిలీట్ చేస్తే అంత బెస్ట్. ఎందుకంటే మీ వీడియో చూసి ఆ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు హ్యాపీగా ఫీల్ అవ్వరు. లేదా ఒకవేళ దానికి సంబంధించి మేము పర్మిషన్ తీసుకున్నామంటే ఒక వీడియో చేసి మాకు పెట్టండి. ఎందుకంటే ఇలా ఒక ఫోటో వాడేసుకొని మీ ఇష్టం వచ్చినట్టు చేస్తామంటే ఊరుకోవడానికి ఎవరు రెడీగా ఉండరు. ఎవరు ఫొటోస్ వాడతారు మీరు? ఎందుకు ఆ ఫ్యామిలీ మీకు ఎప్పుడు టార్గెట్? పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేయాలంటే చిరంజీవి గారు, వాళ్ళ ఇంట్లో వాళ్ళ గర్ల్స్, లేకపోతే పవన్ కళ్యాణ్ గారి ఫ్యామిలీ మెంబర్స్, ఆడవాళ్ళు. ఇక ఇప్పుడు ఏంటంటే మగపిల్లడు కూడా దొరికాడు మీకు. మంచికి వాడండి, వాళ్ళు అబ్జెక్ట్ చేయరు. మంచికి వాడండి, అభిమానులు అబ్జెక్ట్ చేయరు. ఇలా ఒక పబ్లిసిటీతో ఇప్పుడు మీరు ఒక ప్రొసీడింగ్ స్టార్ట్ చేస్తే దీన్ని పట్టుకొని ఇంకొక రకంగా అసలు నువ్వు ఎందుకు చేసావో కూడా మాకు అర్థం కావట్లా. బేసిక్ సెన్స్ లేదా? ఆ వీడియో చేసేటప్పుడు ఓహో నేను ఇట్లా ఒక ఫోటో పెట్టాలంటే బేసిక్ లీగల్ ప్రొసీడింగ్స్ ఉంటే వాళ్ళ పర్మిషన్ తీసుకోవాలా వద్దా? ఇన్ కేసు నా మీద ఏమన్నా కేసులు వేస్తే అంటే మీరు పబ్లిసిటీకి రావడం కోసం వాళ్ళ ఫోటోలు వాడతారు. వాళ్ళ కేసులు వేస్తే ఇదిగో మా మీద కేసులు వేసారంటే ఆహా ఓహో అని మళ్ళీ ముందుకొచ్చి అదో పబ్లిసిటీ. ఒకప్పుడు నెగిటివ్ పబ్లిసిటీ అంటే కొంచెం భయపడేవాళ్ళు, ఇప్పుడు అదే ట్రెండ్ అయిపోయింది. చిల్లర పనులు చేయడం, చిల్లర వేషాలు వేసుకోవడం, దాని మీద ఒక కేసులు ఏదైనా ఫైల్ అయితే ఇదిగోండి మమ్మల్ని రికగ్నైజ్ చేశారు వాళ్ళు అనే రేంజ్కి మీరు ఆలోచిస్తుంటే అది నీచమైన డెవలప్మెంట్ తల్లి. ఇది కొంచెం ఆలోచించుకోండి. ఇన్ కేసు ఎవరు వేయకపోతే నేను ఎంక్వైరీ చేసినాక నేనే వేస్తానేమో నా గుండె కోపానికి. మీకు కొంచెం అండర్స్టాండ్ చేసుకోండి. ఎంత త్వరగా మీరు ఆ వీడియో డిలీట్, ఆ లింక్ డిలీట్ చేస్తే అంత బెస్ట్. ఏంటి ఎటువంటి కేసులు ఫైల్ చేయొచ్చు? నిజంగా అభిమానులు ఒకసారి ఆలోచించుకోండి. ఇటువంటి వీడియోలు వస్తున్నప్పుడు నిజంగా వీళ్ళు జనసేనకి సంబంధించో, లేకపోతే పవన్ కళ్యాణ్ గారికి సంబంధించో, లేదా అకిరానందన్ గారికి సంబంధించో అభిమానుల కాదా? చిన్న పిల్లాడు, ఆ పిల్లోడిని తీసుకొని వచ్చి రేపటి రోజున అతను మూవీలోకి వచ్చి మూవీలో హీరోగా చేసినా కూడా అలా అతని ఫొటోస్ వాడుకునే రైట్స్ మనకి లేవు. ఈ ఒక్క ఫ్యామిలీలే టార్గెట్ జనాలకి. అది ఇష్టము అనడానికి కుదరదు. ఎందుకంటే ఇష్టము అనేవి మనం చూస్తూ ఉంటాం. ఏ ఊర్లోనన్నా ఎక్కడికి వెళ్ళినా పవన్ కళ్యాణ్ గారు బ్యానర్స్ పెట్టుకోవడం, ఆయన రాజకీయ నాయకులు కాబట్టి ఆయన ఎంత వాడుకోవాలో అంత మీకు ఆ రైట్స్ ఉంటాయి. అభిమానులకు కానీ, ఆయన కార్యకర్తలకు కానీ, ఆయన సేనకు కానీ. ఎవరు పడితే వాళ్ళు మేము అభిమానులు అనేసుకొని ఇష్టం వచ్చినట్టు బ్యానర్లు పడితే ఎందుకు? ఈ ఒక్క ఫ్యామిలీ. బాలకృష్ణ గారు అబ్బాయి ఉన్నారు, మీరు చేయగలరా ఆ వీడియో దమ్ముతో? చేయలేరు. మహేష్ బాబు గారు అబ్బాయి ఉన్నారు, చేయగలరా? చేయలేరు. ఎందుకు చేయరు? ఎందుకంటే వీళ్ళ ఫ్యామిలీ పొలిటికల్గా ఉంది, టార్గెట్. ఎక్కడో అక్కడ వీళ్ళని ఎవ్రీడే హర్ట్ చేయాలి. అమ్మ మీరు హర్ట్ చేయాలని చేసి ఉండకపోవచ్చు, నిజంగా ఇష్టంగా చేసి ఉండొచ్చు, కానీ ఇది వైలేషన్ ఆఫ్ కాపీరైట్స్, వైలేషన్ ఆఫ్ పర్సనల్ రైట్స్, వైలేషన్ ఆఫ్ ప్రైవసీ రైట్స్. ప్లీజ్ డిలీట్ ద వీడియో. ఒకవేళ లీగల్గా వెళ్ళాలి అనుకుంటే సెక్షన్స్, కాపీరైట్స్ యాక్ట్ 1957 ప్రకారం సెక్షన్ 51 and 63 ఎవరి పర్మిషను లేకుండా వాళ్ళ ఫోటోలు వాడి సోషల్ మీడియాలో, ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్స్లో, ఎక్కడైనా కానీ యూట్యూబ్స్లో కానీ మీరు ఈ రకమైన ఫొటోస్ వాడుకుంటూ వీడియోలు చేసుకొని పబ్లిక్లో పెడితే కనుక ఈ సెక్షన్స్ ప్రకారం more than 3 years పనిష్మెంటు ఇంక్లూడింగ్ ఫైన్. అంటే ఒక కేసు ఫైల్ చేస్తే ఇప్పుడు నేను చెప్పబోయే యాక్ట్లు అంటే చట్టాలు, దాని యొక్క సెక్షన్స్ కలిపి ఇంప్లిమెంట్ అవుతాయి. అలా పోలీస్ స్టేషన్కి వెళ్ళి మీ మీద కంప్లైంట్ ఫైల్ చేస్తే ఇందాక నేను చెప్పిన వీడియో రికార్డరు, ఎడిటరు, డైరెక్టరు, అమ్మ హీరోయిన్ నీ మీద కేసు చాలా సీరియస్గా ఉంటుంది. ఒక్క హింట్గా ముందు చెప్తున్నాను, ఈ ఫ్యామిలీకి సంబంధించిన అకిరానందన్ గారి వీడియో అర్జెంటుగా తీయండి. అలాగే ఇటువంటి ఏదైనా జరుగుతూ ఉంటే ఇక నుంచి వాళ్ళ అభిమానులు ఎవరు ఊరుకోరని నేను అనుకుంటున్నాను. ఈ సెక్షన్స్ ప్రకారం మీరు పోలీస్ స్టేషన్స్లో కంప్లైంట్స్ ఇచ్చే రైట్స్ ఉన్నాయి. కాపీరైట్స్ యాక్ట్ ప్రకారం 51 and 63 సెక్షన్స్ వీళ్ళ మీద వాళ్ళ ఫొటోసు పర్మిషన్స్ లేకుండా వీడియోస్ చేసి సోషల్ మీడియాలో పెట్టినందుకు. 2 ఐటీ యాక్ట్లో సెక్షన్ 66E ప్రకారం
వాళ్ళని సోషల్ మీడియాలో వాళ్ళ ప్రైవసీకి సంబంధించి ఫొటోస్ పెట్టినందుకు ఇది కూడా అప్ టు 3 years పనిష్మెంట్ అండ్ ఫైన్. ఐపీసీ పీనల్ కోడ్ ఒకటి ఉంటుంది తల్లి, అందరి చెంపలు పగలగొట్టడానికి. ఆ పీనల్ కూడా అంటే ఇప్పుడు భారతీయ న్యాయ చట్టం ప్రకారం అంటే మీకు పాత యాక్టులు చెప్తాను, సెక్షన్స్ చెప్తాను, ఎందుకంటే దాన్ని రీప్లేస్ చేసుకుంటే మీకు బిఎన్ఎస్ యాక్ట్ గురించి అర్థమైపోద్ది. అందులో డిఫమేషన్కి సంబంధించి సర్క్యులేటింగ్ అబ్సెన్సివ్ మెటీరియల్స్ అంటే సెక్షన్ 292, 293 సెక్షన్స్, అలాగే డిఫమేషన్ 499 అండ్ 500 ఐపీసీ, అలాగే క్రిమినల్ ఇంటిమిడేషన్ సెక్షన్ 503 అండ్ 506. ఇవన్నీ కూడా అబోవ్ 3 years 2 years పనిష్మెంట్లతో కూడిన ఇంకొక యాక్టు. అంటే ఇందాక నేను చెప్పిన ఐటీ యాక్టు, కాపీరైట్ యాక్టు ఇది కలిపితే ఎంత కేసు అవుతుందో మీకు అర్థం అవ్వాలి. అలాగే రైట్ టు ప్రైవసీ ఆర్టికల్ 21 కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో అతను పబ్లిక్ ఫిగర్ అయినప్పటికీ కూడా ఒక వ్యక్తి యొక్క పర్సనల్ రైట్స్ని డ్యామేజ్ చేసే హక్కు ఎవరికీ లేదు, వాళ్ళ ప్రైవసీని రోడ్డు మీదకి తీసుకొచ్చే హక్కు ఎవరికీ లేదు. సో దీనికి సంబంధించి రైట్ టు ప్రైవసీ ఆర్టికల్ 21ని కొంచెం బేసిక్గా నువ్వు చదువుకొని ఉంటే, అంటే మిగతా ఐపీసీలు ఇప్పుడు నేను చెప్పిన ఐటీ యాక్ట్లు కాపీరైట్స్ యాక్ట్ మేబీ చదువుకోని వాళ్ళకి తెలియపోవచ్చు, లా స్టూడెంట్స్కో ఇంకొంతమందికో తెలుస్తుంది. బేసిక్ 10th చదివిన వాళ్ళకి కూడా అర్థమవుతుంది. కాన్స్టిట్యూషన్ ఒకటి ఉంది మన రాజ్యాంగంలో, మనం ఏం చేయాలి ఏం చేయకూడదు అనేది. రైట్ టు ప్రైవసీ ఆర్టికల్ 21 ఈ విషయాన్ని 2017లో జస్టిస్ పుట్టుస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా జడ్జిమెంట్లో క్లియర్గా సుప్రీంకోర్టు చెప్పింది. అనాథరైజ్డ్ యూసేజ్ ఆఫ్ ఫొటోస్ అది ఎవరిదైనా కానీ ఇంక్లూడింగ్ సెలబ్రిటీస్ కానీ ఇప్పుడు ఈ జస్టిస్ విషయంలో కూడా అదే జరిగింది. అలా యూస్ చేసి వాళ్ళ ఫండమెంటల్ పర్సనల్ రైట్స్ని వైలేట్ చేస్తే కనుక more than 3 years పనిష్మెంట్. ఇందాక ఇప్పటికీ 4 చట్టాలు చెప్పాను, 4 చట్టాలని కలిపి ఒక కంప్లైంట్ ఫైల్ చేస్తే ఇంక్లూడింగ్ సెక్షన్స్ కూడా మెన్షన్ చేశాను. ఎందుకంటే ఇంకొకసారి ఇలా వాళ్ళ పర్మిషన్ లేకుండా ఏమన్నా వాళ్ళ ఫొటోస్ వాడితే కనుక ఈ యాక్ట్ల ప్రకారం ఈ సెక్షన్స్ ప్రకారం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ రేస్ చేయొచ్చు. దీనికి సంబంధించి ఎవరైనా స్పందించే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా కంప్లైంట్ రేస్ చేయండి. దీనికోసం రేణు దేశాయ్ గారే ముందుకు రావసరం లేదు. ఎందుకంటే ఒక వ్యక్తిని సినీ ఫీల్డ్కి ఇంట్రడ్యూస్ చేయాలంటే వాళ్ళ అమ్మకి ఎన్నో ఆశయాలు కోరికలు ఉంటాయి. ఒక మంచి ముహూర్తం చూసుకొని ఒక ఇది చేసి తీసుకొస్తారు. మీ ఇష్టం వచ్చినట్టు బీచ్లో పెట్టేసి వాడేస్తామంటే కుదరదు కదా. బేసిక్ నాలెడ్జ్ తల్లి, కొంచెం ఆలోచించుకోండి. ఆ వీడియో ఎంత త్వరగా అయితే అంత త్వరగా డిలీట్ చేయండి అమ్మా. 2-3 days తర్వాత మళ్ళీ అబ్జర్వ్ చేస్తే కనీసం ఆ వీడియో ఉంది అంటే కనుక అభిమానులు తీసుకునే లీగల్ యాక్షన్స్ తీసుకుంటారని గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ.